హాయ్ గైస్. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేవర మూవీకి స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చేసింది. ఇక ఎన్టీఆర్ అభిమానుల 6 సంవత్సరాల ఆకలి తీరబోతుంది మరొక 5 రోజుల్లోనే. నైజాంలో బుకింగ్ ఓపెన్ అవ్వబోతుంది. బిగ్గెస్ట్ రికార్డ్ ఉండబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎనీ మూవీ రిలీజ్ బిఫోర్ ఇలాంటి సెలబ్రేషన్ జరగలేదు. ఆ ఘనత దేవర మూవీకే దక్కుతుంది. ఈ విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ కంటే ముందు కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో దేవర మూవీకి ఈసారి క్లిష్ట పరిస్థితులు ఉండబోతున్నాయి. కొద్దిగా వ్యతిరేక పవనాలు ఉండబోతున్నాయి. దేవర రిలీజ్ అనేది స్పెషల్ షోల పర్మిషన్ అనేది టికెట్ రేట్లు పెంచడం అనేది జరగకపోవచ్చు. కరెక్ట్ థియేటర్లో కూడా పడే అవకాశం ఉండకపోవచ్చు. డిస్ట్రిబ్యూటర్లు కూడా దేవర మూవీని కొనాలంటే భయపడతారేమో, అలాంటి పరిస్థితులు ఏర్పడతావేమో అని గత కొన్ని రోజుల నుంచి బిఫోర్ డేస్ అయితే వినపడ్డది. కానీ ఇవన్నిటిని దేవరకున్న క్రేజ్ కానీ, ఎన్టీఆర్కున్న స్టార్డమ్ కానీ, ఎన్టీఆర్కున్న మాస్ ఫాలోయింగ్ కానీ, ఈ వ్యతిరేక పవనాలను అన్నిటినీ తొక్కిపట్టి దేవరకున్న క్రేజ్ ఆంధ్ర గవర్నమెంట్ ఎన్టీఆర్ దేవర మూవీకి స్పెషల్ షోలో పర్మిషన్ అయితే గ్రాండ్గా ఇచ్చేసింది. బిగ్గెస్ట్ రిలీజ్ ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో. నారా లోకేష్తో ఎన్టీఆర్కున్న క్లోజ్ ఫ్రెండ్షిప్ కానీ, వాళ్ళకున్న బంధాలు కానీ, వాళ్ళకున్న పరిచయాలు కానీ, టీడీపీతో ఎన్టీఆర్కు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో అది దూరం అయినా కానీ, వ్యతిరేకమైనా కానీ, ఎన్టీఆర్ టీడీపీ అంటే అది విడతీయరాని బంధం. నారా చంద్రబాబు నాయుడు అయినా కానీ, ఎవరైనా కానీ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమే ఉంటుంది. ఎన్టీఆర్ వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వ్యతిరేకులు అయినప్పుడు కొందరు పనిగట్టుకొని ఆంధ్రలో కష్టమే, ఈసారి దేవర రిలీజు ఆంధ్రలో దేవర రిలీజ్ అవ్వడం కష్టమే, భారీ స్థాయిలో థియేటర్లో రిలీజ్ దొరకడం కష్టమే, రిలీజ్ రోజే వ్యతిరేక పవనాలు ఉండబోతున్నాయి, నెగిటివ్ ప్రచారం ఉండబోతుంది అని చాలామంది కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, ఆల్ ఓవర్ టీడీపీ సపోర్టర్స్ అందరూ దేవర మూవీ కోసం సెలబ్రేట్ చేయడానికే రెడీగా ఉన్నారు. ఆంధ్రలో అయితే అభిమానులకు క్లీన్గా ఆంధ్ర గవర్నమెంట్ స్పెషల్ షోలో పర్మిషన్ అయితే వచ్చేసింది. బిగ్గెస్ట్ రిలీజ్ ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో. రికార్డ్ డే 1 పక్క. 2 తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్ మండే నుంచి ఓపెన్ అవ్వబోతుంది. నైజాంలో అయితే మండే నుంచి బుకింగ్ ఆఫ్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు ఉన్న తర్వాత మండే నుంచి బుకింగ్ ఓపెన్ అవ్వబోతుంది అన్న టాక్ అయితే బలంగా వచ్చేసింది. పక్కా మండే నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్ హైదరాబాద్ సిటీలో అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 6 సంవత్సరాల ఆకలి జస్ట్ 5 రోజుల్లోనే తీరబోతుంది. అరవింద సమేత వచ్చి డే 1 ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, డే 1 ఆఫ్టర్ బాహుబలి తర్వాత డే 1 రికార్డు అరవింద సమేత పేరు మీద ఉండే, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్ RRR తర్వాత డే 1 రికార్డు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండడం పక్క. నైజాంలో మాత్రం RRR రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, సీడెడ్లో కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు బలంగా బిఫోర్ డే సెలబ్రేషన్ ఆ హైపు, ఆ ఉత్సాహం, పబ్లిక్లో సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ మాత్రం ఒక రేంజ్లో క్రియేట్ అయింది. అన్నీ కుదిరి బ్రహ్మాండమైన టాక్ వస్తే RRR రికార్డు కానీ ఎనీ రికార్డు ఉండదు 2 తెలుగు రాష్ట్రాల వరకు. నాకు తెలిసి బిఫోర్ డేస్ రిలీజ్ కంటే ముందు ఏ మూవీకి RRR కానీ, బాహుబలి కానీ ఏ మూవీకి ఇంత సెలబ్రేషన్ జరగలేదు. సీడెడ్ నుంచి, ఆంధ్ర నుంచి నైజాం వరకు నిన్న కటౌట్ల సెలబ్రేషన్, ఒక జాతరలో, ఒక బోనాల ఫెస్టివల్లా, ఒక సెలబ్రేషన్లా జరుపుతున్నారు అభిమానులు. అయితే ఇంకా వారం రోజుల ముందే సినిమా పాజిటివ్ టాక్ వస్తే నిజంగా ఎన్టీఆర్ స్టార్డమ్ ఏంటి, ఎన్టీఆర్ సత్తా ఏంటి, ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీ ఏంటి అనేది అప్పుడు చిన్న ఏజ్లోనే 2003లో సింహాద్రి మూవీ చూసాం. ప్రజెంట్ ఎన్టీఆర్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉంటుందో సోలో హీరోగా ప్రభంజనం అనేది కరెక్ట్ బాక్స్ ఆఫీస్ ఇటు సాలిడ్ టాక్ వస్తే ఆ రేంజ్ మాత్రం ఉండే అవకాశం ఉంది. ఇండస్ట్రీ నుంచి పక్క ఇట్టు బొమ్మ అనే టాక్ అయితే బలంగా వినపడుతుంది. JNTR అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.